హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ దేవా ఫర్ యూ. మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వాతావరణ సమాచారం తెలుసుకుంటాము. బెంగల్ తుఫాన్ అనేది డిసెంబర్ 1వ తేదీ చెన్నై, అదేవిధంగా ఇక్కడ పుదుచ్చేరి ఆ మధ్యలో తీరాన్ని తాకడం అయితే జరిగింది. అప్పుడు బలంగా ఉన్న తుఫాన్ అనేది ఇప్పుడు బలహీనపడి ఇప్పుడు ఒక అల్పపీడనంగా వృద్ధి చెందింది. దీని కారణం చేత మనకు పలు ప్రాంతాల్లో నేడు రేపు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అవి ఏ ప్రాంతాల్లో వర్షాలు ఉన్నాయనే సమాచారం కూడా తెలుసుకుంటాం. అదేవిధంగా మనకు డిసెంబర్ 9వ తేదీ ఒక అల్పపీడనంగా ఏర్పడుతుంది. దాని గురించి కూడా తెలుసుకుంటాము. ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూస్తున్న వాళ్ళకంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళే ఎక్కున్నారు. ప్లీజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని చూడడానికి ప్రయత్నించండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఇలాంటి వాతావరణానికి సంబంధించిన వీడియోలు ఎప్పటికప్పుడు తీసుకురావడానికి నాకు కొంచెం సపోర్ట్ చేసిన వారు అవుతారు. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బెల్ను ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లో అందుకుంటారు. ఇంకా ఆలస్యం చేయకుండా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూస్తున్నది ప్రస్తుత శాటిలైట్ ఇమేజ్, డిసెంబర్ 3వ తేదీ ఉపగ్రహ చిత్రం. ఈ ఇమేజ్ని ఒకసారి గమనించండి. మనకు పుదుచ్చేరి చెన్నై సమీపంలో ఒక తీరాన్ని తాకిన ఈ పెంగల్ తుఫాను బలహీనపడి మనకు దక్షిణ కర్ణాటక అదేవిధంగా గోవా ఈ సమీపంలో ఒక అల్పపీడనంగా విస్తరించింది. దాని కారణం చేత మనకు కొన్ని ప్రాంతాలలో నేడు రేపు వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. మనకు 6వ తేదీ 7వ తేదీ వరకు ఆకాశం మేఘావృతమే ఉంటుంది, కానీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ పెంగల్ తుఫాన్ అనేది బీభత్సం సృష్టించింది. ఇది తమిళనాడులో భారీ నుండి అతి భారీగా వర్షాలు నమోదయ్యి అక్కడ కొన్ని ప్రాణాలైతే కోల్పోవడం అయితే జరిగింది. తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య, సత్యసాయి ఈ పరిసర ప్రాంతాల్లో కూడా అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. మనం వీడియోలో ఏదైతే చెప్పామో అదే జరిగింది. మన వీడియోలు ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకైతే బాగా ఐడియా ఉంటుంది. ఈ పెంగల్ తుఫాన్ అనేది అరేబియా మహాసముద్రంలో వెళ్ళిపోతుంది. మనకు బంగాళాఖాతంలో నవంబర్ 9వ తేదీ ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశాలు చాలా కనిపిస్తుంది. దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందనేది రాబోయే వీడియోలో పూర్తిగా వివరిస్తాను. ప్రస్తుతానికి మనకు వర్షాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం నమోదవుతుందో ఒకసారి చూద్దాం. మనకు డిసెంబర్ 3వ తేదీ 4వ తేదీ వర్షాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఇక్కడ సముద్ర తీరానికి ఆనుకున్న ప్రాంతాలలో ఇక్కడ నెల్లూరు దగ్గర ఇక్కడ కోట, గూడూరు, నాయుడుపేట, సుల్లూరుపేట, శ్రీహరికోట, శ్రీ సిటీ, అదేవిధంగా శ్రీకాళహస్తి, వెంకటగిరి, రావూరు, తిరుపతి, పుత్తూరు, నగరి, పాకాల, చిత్తూరు, అదేవిధంగా రావూరు, నెల్లూరు, అదేవిధంగా కావలి, కందుకూరు, టంగుటూరు, అదేవిధంగా ఒంగోలు, చీమకుర్తి, పొదిలి ఈ పరిసర ప్రాంతంలో మనకు నేడు రేపు మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మనకు ఉత్తరాంధ్రలో ఈరోజు మంచి వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ విశాఖపట్నము, కుప్పుల్పాడు, అదేవిధంగా భీమునిపట్నము, తగరపు వలస, భోగాపురము, కోనాడ, చింతపల్లి గ్రామము, టెక్కిలి, రణస్థలము, సుభద్రపురము, అదేవిధంగా ఆడపాక, అదేవిధంగా చీపలకాలెము, కొయ్యము, నర్సన్నపేట, అదేవిధంగా ఆముదాల వలస, టెక్కిలి, పాలకొండ, పలస, ఇచ్చాపురము, బొబ్బిలి, పర్వతిపురము, అరకు వ్యాలీ, పాడేరు, అదేవిధంగా ఇక్కడ సాలూరు ఈ పరిసర ప్రాంతంలో మనకు ఈరోజు మంచి వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఆ పరిసర ప్రాంతంలోనే ఉంది. ఇంకా మిగిలిన ప్రాంతాల్లో ఇక్కడ అన్నమయ్య కావచ్చు, వైఎస్ఆర్ కావచ్చు, అనంతపురము, కర్నూలు, నంద్యాల, ప్రకాశము, పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణ, ఏలూరు, పశ్చిమ గోదావరి, అదేవిధంగా కృష్ణ, అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి ఈ పరిసర ప్రాంతంలో మనకు మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. సముద్ర తీరానికి ఆనుకొని ఉన్న ఆ ప్రాంతాల్లో అయితే మనకు మంచి వర్షాలు చూసే అవకాశం ఉంది. ఇక్కడ తెలంగాణలో గమనించినట్లయితే నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, జనగాం ఖమ్మము ఈ పరిసర ప్రాంతంలో మనకు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ కొత్తగూడెము, భూపాలపల్లి, పెద్దాపల్లి, మంచిర్యాల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదకు, సంగారెడ్డి, వికారాబాదు, రంగారెడ్డి, మహబూబ్ నగర్, అదేవిధంగా నగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల్, సిద్దిపేట ఈ పరిసర ప్రాంతంలో మనకు చెదురుముదురుగా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగతా ఏ ప్రాంతంలో తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఉత్తరాంధ్రలో విజయనగరం నుంచి పైన ఆ భాగాలలో మనకు వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది. అవి ఎందుకు అంటే మనకు బంగాళాఖాతంలో తేమగాలులు అనేది అరేబియా మహాసముద్రంలో ఈ పెంగల్ తుఫాన్ అనేది ఒక అల్పపీడనంగా ఏర్పడింది అనుకున్నాం కదా. ఆ గాలి అనేది తన వైపుకు లాగుకోవడం వల్ల ఈ తేమ గాలులని మన రాష్ట్రం మీదుగా వెళ్తుంది. ఆ సమయంలో మనకు మంచి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇక్కడ ఒకసారి గమనించండి. ఇక్కడ దక్షిణ కర్ణాటక, గోవా ఈ పరిసర ప్రాంతంలో ఒక అల్పపీడనంగా ఏర్పడి ఉన్న ఈ బెంగాల్ తుఫాను పూర్తిగా అరేబియా మహాసముద్రంలోకి వెళ్ళిపోతుంది. మరలా మనకు ఈ నెల అంటే డిసెంబర్ 9వ తేదీ ఆ సమయంలో బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడేకి చాలా అవకాశాలు ఉన్నాయి. అది వచ్చేసి మనకు బాపట్ల, మచిలీపట్నం అటువైపు వెళ్తుందా, లేకపోతే తమిళనాడు వైపుకి వెళ్తుందా అనే సమాచారం ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మీతో షేర్ చేసుకుంటాను. మనకు పైన చెప్పుకున్న ప్రాంతాలలో డిసెంబర్ 3, 4 ఆ పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి. డిసెంబర్ 5, 6, 7 ఈ తేదీలలో మనకు ఆకాశం మేఘావృతమై కనిపిస్తుంది. మనకు వర్షాలు పడే అవకాశం అయితే దాదాపుగా కనిపించడం లేదు. ఒకవేళ ఉన్నా కూడా తేలికపాటి వర్షాలే తప్ప మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఆ పరిసర ప్రాంతంలో మనకు కనిపించడం లేదు. ఆంధ్ర మరియు తెలంగాణ 2 పరిసర ప్రాంతంలో కనిపించడం లేదు. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. తోటి రైతులకు, తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి ప్రయత్నించండి. చాలా మంది చూస్తున్నారు, సంతోషం. కానీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళకంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళ శాతమే ఎక్కువ ఉంది. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరిస్తారనేసి కోరుకుంటున్నాను. మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాము. ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.